పడేటట్టు తప్పకూడదు కదమ్మా, పడేటట్టు తప్పుతావు. ఎస్, ఫోర్స్డ్ ఆసిలేషన్స్ లో చూడండి. సో మనం యాజ్ యూజువల్ గా ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ ఏ బ్లాక్ విచ్ ఈస్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. మెయిన్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్ చేసినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ బై సమ్ x. అంతేనా? సో దేని మీద ఫస్ట్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్, దట్ ఈస్ స్ప్రింగ్ ఫోర్స్ kx లేదా m ఒమేగా నాట్ స్క్వేర్ x. డాంపింగ్ ఫోర్స్ ఆర్ అదర్వైజ్ రెసిస్టింగ్ ఫోర్స్, రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని ఎలా తీసుకున్నాం మనం? -r మల్టిప్లైడ్ బై వెలాసిటీ అని తీసుకున్నామా? ఈ రెండు ఓకే. ఇక్కడ దాకా డాంప్డ్ ఆసిలేషన్స్ ఇవి. ఇప్పుడు ఏంటంటే ఈ డాంప్డ్ ఆసిలేషన్స్ వల్ల మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ డాంపింగ్ ఫోర్స్ ద ఆసిలేషన్స్ ఆర్ డిక్రీజింగ్, ద యాంప్లిట్యూడ్ విల్ బి డిక్రీజింగ్. కానీ ఐ నీడ్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ వాల్యూ. సపోజ్ ఊఎల్లోనే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి 5 degrees నుంచి వదిలేసామనుకో, మళ్ళీ 5 degree పోవచ్చు పోకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చే దగ్గర మాత్రం మన చేతి దగ్గరికి రాదు. కానీ మళ్ళీ ఆసిలేషన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ కొద్దిగా ఎనర్జీ ఇవ్వాలి దానికి. సో ఎనర్జీ ఇస్తే మళ్ళీ పోయి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎనర్జీ ఇవ్వాలి, మళ్ళీ పోయి మళ్ళీ వస్తుంది. అంటే ఈ డాంపింగ్ వల్ల లాస్ అయినటువంటి ఎనర్జీని సమ్ బయట నుంచి మళ్ళీ మనం ఇవ్వాలి, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వాలి. సో ఐ కాల్ జనరల్ ఇట్ దిస్ ద డ్రైవింగ్ ఫోర్స్. డ్రైవింగ్ ఫోర్స్ అని ఎందుకు అంటున్నామంటే ఆ ఆసిలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది కదా, అంతేనా? సో డ్రివన్ ఆర్ డ్రైవింగ్. సో ఆ ఫోర్స్ ని మనము డ్రైవింగ్ ఫోర్స్ అని అంటాం. దట్ ఐల్ టేక్ ద డ్రైవింగ్ ఫోర్స్ విల్ బి హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ f and it will be in the form of oscillatory function sin of omega t. ఓకే, ఇలాంటి ఫోర్స్ మనకు అప్లై చేస్తున్నాం. దిస్ ఇస్ ఇన్ అవర్ సిలబస్, అందుకని అదే తీసుకున్నాం. ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. దట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్ నేచర్. నౌ యూ రైట్ ద సెకండ్ లా, నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సెకండ్ లా అన్ని ఫోర్సులు కలుపుకొని మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇవ్వాలి. m ఇంటూ d square x by dt square is equal to all the forces, all net forces will be. ఇక్కడ చూస్తే కనుక మనం క్లియర్ గా m ఇంటూ d square x by dt square my is equal to net force minus m omega naught square x minus r into v plus f into sin of omega d. అంతేనా? సో దిస్ ఇస్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఎస్, నౌ ఇప్పుడు చూడండి, రీఅరేంజ్ చేయండి ఈ టర్మ్స్ ని. v ప్లేస్ లో నేను ఏం పెట్టచ్చు? dx by dt పెట్టచ్చా? మైనస్ m ఒమేగా నాట్ స్క్వేర్ x. సో మైనస్ r ఇంటూ v ప్లేస్ లో dx by dt పెట్టండి ప్లస్ f ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా d. ఇప్పుడు రీఅరేంజ్ చేయండి దీనిని, ఈక్వేషన్ రీఅరేంజ్ చేద్దాం. m తో డివైడ్ చేస్తున్నా, d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ r బై m ఇంటూ dx బై dt ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ x ఇజ్ ఈక్వల్ టు f బై m ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా dt. అంతేనా? ఇక్కడ చూడండి, ఈ టర్మ్ తప్ప మిగతా అంతా సేమ్. డాంప్డ్ ఆసిలేషన్స్ కి దీనికి సేమా? సో ఆ టర్మ్ ఒక్కటే డిఫరెన్స్. సో అక్కడ మనం ఏం తీసుకున్నాం? r బై m ప్లేస్ లో 2b d స్క్వేర్ x బై dt స్క్వేర్, ఇక్కడ కూడా అదే తీసుకుంటా, 2b ఇంటూ dx బై dt ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ x ఇస్ ఈక్వల్ టు f అపాన్ m ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా dt. దిస్ ఈస్ నోన్ యాజ్ ద differential equation of forced oscillations. Differential equation of forced oscillation. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ చేయాలి. ఎట్లా చేద్దాం సొల్యూషన్ దీనికి? ఏది ప్రొసీజర్ ఏది? ఫస్ట్ ప్రాబ్లం లో ఏం పెట్టాం? x is equal to a into e power lambda t. సెకండ్ ప్రాబ్లం లో కూడా ఏం పెట్టాం? a into e power lambda t. మరి ఈ ప్రాబ్లం లో కూడా అట్లే పెట్టచ్చా? ఆ పక్క ఈ పవర్ లేదే, పెట్టచ్చా? ఇప్పుడు ఈ పవర్లు వస్తే క్యాన్సిల్ కాదుగా,
అటు సైన్ ఉంది, ఇటు ఈ పవర్లో వస్తుంది. సైన్లో తీసుకోవాలి అంటే ఆన్సర్ మళ్ళీ ఖచ్చితంగా ఉండాలి, సైన్లోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు గెస్ చేయొచ్చు మనం. సో టేక్ ద సొల్యూషన్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో యూ కెన్ కాల్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. టేక్ ద సొల్యూషన్ విల్ బి ఇన్ ద ఫార్మ్ x యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు, యాంప్లిట్యూడ్ ఆబ్వియస్ గా కాన్స్టెంట్ వస్తుంది, సైన్ ఆఫ్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ t, సమ్ కాన్స్టెంట్ ఏదో ఒకటి తీసుకున్నాం, సమ్ టీటా అను 5 ఏదో ఒకటి తీసుకో. ఓకేనా? డోంట్ వరీ, మీకు బుక్లో ఏ నొటేషన్ ఉందో అదే నొటేషన్ మనం ఫాలో అయినాం. మరి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, సార్ మరి ఇంతవరకు మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి x ఈక్వల్ టు ఈ పవర్లో తీసుకుని ఇక్కడ వర్క్ కాదా అంటే వర్క్ అవుతుంది, అది ఎలా కూడా చెప్తా. సో అది నేను హింట్ ఇచ్చి మిమ్మల్ని చేయమంటా. చెప్పండి ఏదో సార్ అంటున్నారు. ఫ్యాన్లెట్ అయిపోయింది, 2 ఫ్యాన్లే అది అదే దాని పక్కంది. ఓకే, ధన్యవాదాలు. ఇది చూడండి, ఇప్పుడన్నా వినండి. ఇంకా ఇది మీరు అందరికీ డౌట్ రా, ఒకసారి ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టినా ప్లస్ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోను ఇష్యూస్, పెట్టుకొని ఏమొస్తుంది, యాంగిల్ 90 రావాల్సింది -90 వస్తుంది అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు ఇది సొల్యూషన్ కదా, పుట్ ఇన్ ఈక్వేషన్ 1, పుట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో డైరెక్ట్ పెట్టేద్దాం. పెట్టడానికి ముందు మనకు ఏమేం కావాలా, ఫస్ట్ ఈక్వేషన్ లో చూడండి. ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ వి రిక్వైర్డ్ ఫస్ట్ డెరివేటివ్ కావాలి, సెకండ్ డెరివేటివ్ కావాలి. సో ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, దాన్ని సైన్ చేస్తే కాస్ వస్తుంది. dx by dt అంటే వెలాసిటీ, ఏ ఒమేగా డి ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా dt. మళ్ళీ ఇంకోసారి చేయాలి యాక్సెలరేషన్, dx by dt స్క్వేర్ మైనస్ ఏ ఒమేగా డి స్క్వేర్ సైన్ ఆఫ్, వచ్చేసిందా? నౌ ఈక్వేషన్ 1 ఇంప్లైస్, 1లో ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు 1 ఇంప్లైస్ ఫస్ట్ టర్మ్ డి స్క్వేర్ ఎక్స్ బై దట్ ఈస్ మైనస్ ఏ ఒమేగా డి స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ టి. సెకండ్ టర్మ్ 2b ఇంటూ ఏ ఇంటూ ఒమేగా డి ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ టి. నెక్స్ట్ టర్మ్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్, ఒమేగా నాట్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ టీటా. దట్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డిటి. అంతేనా? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ సైన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, ఈ రెండు ఒక దగ్గర రాద్దామా? అప్పుడు ఏమొస్తుంది నాకు, ఏ క్యాన్సిల్ కాదు, ఏ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, సైన్ ఆఫ్ ఒమేగా డిటి ఉండనిలే మైనస్ టి కామన్ తీస్తే ఏం మిగిలింది నాన్న? ఫస్ట్ ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ ఏ మిగిలింది, అక్కడ ఏం మిగిలిందమ్మా? డి స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ కాస్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ టీటా. దాంట్లో ఏముంది? 2ba ఒమేగా డి. అంతేనా? నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ చూడన్నా జాగ్రత్తగా, ఎఫ్ బై ఎం ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా రాస్తా. రాయచ్చా? ఒక టీటా యాడ్ చేసిన, ఇంకో టీటా సబ్ట్రాక్ట్ చేసిన. ఎందుకో మీకు ముందు తెలుస్తుంది ఎందుకు ఇలా సార్ ఇలా దీన్ని చేశాడు అంటే, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని ఇలా ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ సైన్ ఒమేగా డిటి ఉంది. సో లెఫ్ట్ టు రైట్ సేమ్ టర్మ్స్ వచ్చే విధంగా చూసుకుంటే అప్పుడు కోఎఫిషియెంట్స్ ని మనం కంపేర్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఒక ఈక్వేషన్ లో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ లో ఎక్స్ కోఎఫిషియెంట్, ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ లో వై కోఎఫిషియెంట్ మీరు చేసింటారు కదా అలా. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేయొచ్చు. సంథింగ్ లైక్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, సైన్ ఏ కాస్ బి కాస్ ఏ. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఎల్హెచ్ఎస్ లో నాకు ఎఫ్ బై ఎం
sin A cos B. So cos theta into sin of omega dt minus theta. The next term cos A sin. So f by m into sin theta cos of omega dt minus theta. అంతేనా? ఇప్పుడు చూడండి నాన్న, LHS లో సైన్ ఒమేగా టర్మ్ ఉంది, ఒమేగా డిటి మైనస్. RHS లో కూడా సైన్ ఒమేగా మైనస్. ఇక్కడ LHS లో కాస్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ థీటా టర్మ్ ఉంది, ఇక్కడ కూడా కాస్ ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈక్వేట్ డిఫరెంట్ కోఎఫిషియంట్స్. ఈక్వేట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ థీటా. దీన్ని చేస్తే ఏమొస్తుంది చెప్పండి? RHS లో ఎఫ్ బై ఎం ఇంటూ కాస్ థీటా, LHS లో ఏ కామన్ తీయండి ఇప్పుడు కావాలంటే, ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్, సిమిలర్ గా కాస్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ థీటా కామన్ తీయండి. ఎఫ్ బై ఎం సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చినప్పటి ఇప్పుడు, సో ఏ ఇంటూ 2b ఒమేగా డి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అయిపోయిందా? దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనండి, దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అండి. ఓ పని చేయండి, ఇప్పుడు యూ డూ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అప్పుడు ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది, 1 అయిపోతుంది. అప్పుడు ఎఫ్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏ స్క్వేర్ కామన్ వచ్చింది. అప్పుడు ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా డి హోల్ స్క్వేర్. సో దీని నుంచి నాకు సాల్వ్ ఫర్ ఏ, సాల్వ్ ఫర్ యాంప్లిట్యూడ్. సో ఇప్పుడు నేను యాంప్లిట్యూడ్ రాస్తా. అంటే ఏ స్క్వేర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా డి హోల్ స్క్వేర్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? దాట్ ఇంప్లైస్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్ హోల్ స్క్వేర్ plus 2b omega d whole square. So now I have the amplitude which is independent of time but depends on omega d, that driving frequency. So it depends upon the driving frequency. So ఎందుకు ఇది డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ వెరీ కామన్ దట్కి. అదే పిల్లోడికి ఊయల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అక్కడ మనం కూర్చొని ఒక సెకండ్కి 2 ఆసిలేషన్స్ చేసామనుకో, అంటే 2 ఆసిలేషన్ చేసామనుకో, అది దాని టైం పీరియడ్ 2 ఆసిలేషన్. అదే నేను ఒక్క సెకండ్లో 10 టైమ్స్ చేశాననుకో, అంటే ఐఎమ్ పుషింగ్ 10 టైమ్స్, అప్పుడు ఎన్నిసార్లు తిరుగుతుంది అది? 10 ఆసిలేషన్స్. అదే ఒక సెకండ్లో నేను 100 టైమ్స్ చేశాననుకో, 100 ఆసిలేషన్స్. అంటే ఇప్పుడు ఆ ఊయల్ అనేది ఎన్ని ఆసిలేషన్ చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఎక్స్టర్నల్ పర్సన్, దట్ పర్సన్ విల్ డిసైడ్. వాళ్ళ అమ్మ డిసైడ్ చేస్తుంటుంది. సో కాబట్టి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఈస్ డిసైడ్ బై ద డ్రైవింగ్ ఫోర్స్, అంతేనా? సో దట్స్ వై యాంప్లిట్యూడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంటది? ఆ డ్రైవింగ్ ఫోర్స్ మీద డిపెండ్. వాడు ఎక్కువ ఫోర్స్ తోటి పుష్ చేశాడు అనుకో, ఎక్కడికో పోయి మళ్ళీ ఇక్కడికి వస్తాయి, అంతేనా? సో మోర్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. అప్పుడు మనం ఎక్కువ దూరం వెళ్ళి మళ్ళీ వస్తాం. తక్కువ ఫోర్స్ ఉంటే తక్కువ దూరం వెళ్ళి వస్తాం. అందుకే ఫోర్స్ పైన చూడండి, ఎఫ్ బై ఎం, అంతేనా? సో దట్స్ వై యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్ విచ్ డిపెండ్స్ అపాన్ ద డ్రైవింగ్ ఫోర్స్ అండ్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ. దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ మిగతా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. టైం అలాంటివి ఏం రావు ఇక్కడ. యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ కదా, ఇండిపెండెంట్ ఆఫ్ టైం. యాంప్లిట్యూడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం, ఇండిపెండెంట్ ఆఫ్ టైం, అంతేనా? నా ఇప్పుడు దాన్ని టీటా రావాలి. ఇంకా టీటా ఎలా వస్తుందా అన్న? 3rd and 4th నుంచి డివైడ్ చేద్దామా? 4/3 చేద్దాం. 4/3 తీస్తే ఎఫ్ బై ఎం క్యాన్సల్, సైన్ టీటా బై కాస్ టీటా.
ఇటు ఏ క్యాన్సల్ 2b ఒమేగా డి నౌ 4/3 నా సో sin theta బై దాన్ని ఇక్కడ 2b ఒమేగా డి బై చెప్పమ్మా ఏమి సో tan theta చెప్తానమ్మా tan theta విల్ బి కూడా నాకు ఏమొస్తుంది 2b ఒమేగా డి బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్. దీని నుంచి నాకు theta is equal to tan inverse of 2b omega d by omega naught square minus. So finally I got the angle and a. So therefore నాకు solution చూద్దాం. Therefore solution of forced oscillatory DE is ఏంటమ్మా ఫార్ములాది x as a function of t is equal to a into sin of omega dt minus theta. సో ఇందులో నాకు ప్రతి టర్మ్ వచ్చేసినట్టేనా a yes we got it, theta yes we got it, అంతేనా. సో యాంప్లిట్యూడ్ వచ్చేసింది, theta వచ్చేసింది, అంటే ఆ ఈక్వేషన్ కి సొల్యూషన్ వచ్చేసింది, నాకు a వచ్చేసింది, దట్ ఈస్ f upon m square root of omega naught square minus omega d square plus 2b omega d na. సో theta కూడా వచ్చేసి theta is equal to ఇందాకనే రాసాం tan inverse of 2b omega d divided by ఇదే ఈ టర్మ్ omega naught square minus omega d square అంతనే వచ్చేసింది. అంటే వాడు ఇచ్చినటువంటి ఆ ఫోర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం రాబట్టుకున్నాం, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ కూడా తీసేసుకున్నాం, అంతేనా. సో వీ హ్యావ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ ఈక్వేషన్ ఏంటి, డ్రైవింగ్ ఫోర్సెస్ ఎఫ్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. కాస్ కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. అప్పుడు ఏమొస్తుంది కాస్ తీసుకుంటే చెప్పండి, ఏం రాదు. ఇక్కడ కాస్ తీసుకున్నా కూడా సేమే, ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఇక్కడ మారిపోతుందా, ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇక్కడ మారుతుంది, సైన్ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి ఇక్కడ కాస్ వస్తుంది. చూద్దాం అప్పుడు ఓవరాల్ గా ఇక్కడ రాయాల్సి వస్తుంది, అప్పుడు కాస్ ఆఫ్ ఒమేగా డిటి మైనస్ టి ప్లస్ టీ. అప్పుడు ఏమొస్తుంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్, అంటే కాస్ ఏ అంటే కాస్ వస్తుంది ఇక్కడ, అంతేనా. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ ఏ సైన్ బి. మళ్ళా కూడా సేమేగా, మళ్ళా కూడా ఇట్లనే కదా ఈక్వేషన్స్ వచ్చేవి. ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ మళ్ళా సైన్ కాస్ కోఎఫిషియంట్లే కదా, మళ్ళా అవే వస్తాయిగా. సో మళ్ళా అవే యాంప్లిట్యూడ్ మళ్ళా అవే వస్తాయి. నో వెదర్ యూ టేక్ సైన్ ఫంక్షన్ ఆర్ కాస్ ఫంక్షన్ ఇట్ విల్ రిమైన్స్. ఓకే, సో నౌ వీ విల్ సీ ద లిటిల్. చెప్పమ్మా నీదేదో అర్థం కాలేదంటే ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఎలా వచ్చిందని. ఏ స్క్వేర్ ఉంది, ఇటు వస్తే ఎఫ్ బై ఎం వచ్చింది ఇక్కడనా. ఏదో ఒకటి చేసుకోమ్మా, ఈ స్క్వేర్ ఇటు తీసుకొస్తే రూటే కదమ్మా. అప్పుడు ఎఫ్ స్క్వేర్ ఎం స్క్వేర్ పైన పెట్టని అవసరం లేదు, కింద పెడితే చాలు. అవి ఎట్లా పెడితే ఏముందిలేమ్మా, చిన్నపిల్లలు కాబట్టి అప్పుడు మీరు రెండు సైడ్లు స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ అవి చెప్తారు, ఇంక మనకు తెలిసిపోయినాయి కదా ఇప్పుడు. ఓకే డన్. సో వీ డ్యూ లిటిల్ బిట్ ఎనాలిసిస్ ఆన్ యాంప్లిట్యూడ్. ఎనాలిసిస్ ఆన్ యాంప్లిట్యూడ్, ఎందుకు యాంప్లిట్యూడ్ పైన అనాలిసిస్ చేస్తున్నాం, బికాస్ దిస్ యాంప్లిట్యూడ్ లింక్స్ విత్ ద ఎనర్జీ. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. దిస్ ఎనర్జీ లింక్స్ విత్ ద పవర్, దట్ ఈస్ డిఈ బై డిటి కదా. సో కాబట్టి నేను కొద్దిగా ఎనాలిసిస్ చేస్తాను యాంప్లిట్యూడ్ మీద. ఇప్పుడు మనం యాంప్లిట్యూడ్ అక్కడ ఫంక్షన్ చూస్తే కనుక ఇందాక రాసినట్టు ఎవరైనా గ్రాఫ్ చెప్పగలరా, యాంప్లిట్యూడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ, ఇట్ విల్ బి ఎఫ్ బై ఎం కాన్స్టెంట్, అది గుర్తుపెట్టుకోండి పైన. కింద మాత్రం ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్, ఇక్కడ ఉంది ఒమేగా డి. నెక్స్ట్ టర్మ్ లో కూడా ఉంది 2b ఒమేగా డి హోల్ స్క్వేర్. నౌ ఎనీబడి కెన్ ప్లాట్ ద గ్రాఫ్ ఆఫ్, నా రాదు కదా నాన్న, పైన కాదు కదా కింద ఉంది కదా, అది కింద ఉంది కదా రాదు అంటేనే.
సో గ్రాఫ్ గీసేటప్పుడు మనం ఫస్ట్ జాగ్రత్త వహించాలి అన్నట్టు. సో ఐ నీడ్ టు బీ కేర్ఫుల్. ఎలా వస్తుంది స్ట్రైట్ లైన్ నీకు గ్రాఫ్? హౌ కుడ్ వి ఎక్స్పెక్టెడ్ స్ట్రైట్ లైన్ గ్రాఫ్? రాదుగా. ఎందుకని కింద ఏముంది? అది ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్ ఉంది. సపోజ్ బి లేదనుకో, బి 0 అయినా అప్పుడైనా సరే ఇంకో టర్మ్ ఉంటుంది కదా. బి లేకపోయినా సరే గ్రాఫ్ ఇట్ ఈస్ సమ్వాట్ లైక్ y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/x². అంతేనా? అక్కడ స్క్వేర్ రూట్ కి దాన్ని క్యాన్సిల్ అయినా సరే నీకు y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/x² మైనస్ a² లాగా గ్రాఫ్ వస్తుంది. సో మరి ఎలా గీయాలి గ్రాఫ్? ఏమమ్మా ఇది వాట్సాప్ అంటే